తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు థింక్ ట్యాంక్ అలాగే అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ గారు ఉన్నారండి. ఎన్ని దేవాలయాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా, అన్నీ ఉన్నవే, కానీ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నామనే చెప్పాలి. వారి 7 ఏళ్ల శ్రమ అండి, ఇప్పుడు వాటికి ఫలితం వస్తుంటే నందకిషోర్ గారు చాలా ఆనందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆనందించేది ఎందుకంటే ఎవరైతే కొన్నేళ్లుగా ఈ సమస్యలు ఫలానా సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు చెప్పినటువంటి దేవాలయాలకు వెళ్ళి ఓ పక్కన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆరోగ్య సమస్య అయితే అక్కడ దర్శనం చేసుకుని నైవేద్యం తీసుకోవటం, ఒకవేళ ఇంకా ఏదైనా వెల్త్కి సంబంధించి ఆర్థికంగా ఉన్నవైతే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ లబ్ధి పొందటం కావచ్చు, ఏదైనా కూడా ప్రతిదానికి ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది. వీడియోస్ అన్నీ కూడా మీరు చూడటము, అవి ఫార్వర్డ్ చేయడం, అందరికీ షేర్ చేస్తూ ఉన్నారు, మంచి అభిమానాన్ని చూపిస్తున్నారు. దానికి ఎప్పుడు మేము కృతజ్ఞతగా ఉంటాము. చాలా దేవాలయాల గురించి ఇంకా మాట్లాడాల్సి ఉంది, కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయండి. అయితే ఇవాల్టి వీడియోలో అతి ముఖ్యంగా కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో, వాటి గురించి అడిగే ప్రయత్నం చేద్దాము, తెలుసుకుందాం. నందకిషోర్ గారికి స్వాగతం పలుకుదాం. సార్ నమస్కారం. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోస్ అండి, వీటిపైన వీడియో చేయండి, వీటి గురించి చేయండి అని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి సార్. అంటే దాదాపుగా అన్నీ చూస్తున్నాము, రిపీటెడ్గా కొన్ని వస్తూ ఉంటాయి. అంటే అత్యవసరంగా కావాలి మాకు అనే పరిస్థితి. అందులో స్త్రీ శాపం అని చెప్పి ఒకటి చూశాను సార్. స్త్రీ శాపం ఉందని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు, అయ్యగారులను అడిగి, గురువుగారులను అడిగి, జ్యోతిష్యులను అడిగి. అది పోగొట్టుకునేందుకు అవకాశం ఏమన్నా ఉందా? మేము పూజలు చేయించుకున్నాము, ఎలాంటి ఫలితము లేదు. అయితే విశేషంగా దేవాలయాలు ఏమైనా ఉన్నాయా? నందకిషోర్ గారు చెప్పాలి, మీ రీసెర్చ్లో ఏమైనా కనుక్కున్నారని పర్టికులర్గా మీ పేరు మెన్షన్ చేసి అడిగారు సార్. కాబట్టి వాళ్ళు మేబీ ఇప్పుడు వీడియో చూస్తూ ఉండుంటారు, వాళ్ళ తరపున నేను అడుగుతున్నాను. స్త్రీ శాపం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దర్శించవలసిన దేవాలయం, విముక్తి పొందేది. జనరల్గా అందరూ చెప్పేది పాపానికి విరుగుడు ఉంటుంది కానీ శాపానికి ఉండదు అంటారండి. జనరల్గా చేసిన పాపాలకి మీరు ఎక్కడికి వెళ్ళినా పరిహారాలు ఉంటాయి కానీ శాపానికి ఉండదు అంటారు. కానీ మన ఋషులు ఎప్పటి నుంచో శాస్త్ర ఆధారితంగా శాపాలకు కూడా చేసి పెట్టారండి గుళ్ళు. శాపానికి కూడా గుళ్ళు, శాపాల విరుగుడికి. మీకు శాపాల విరుగుడు ఏదన్నా ఉంది అని మీరు ఫీల్ అయితే దానికి గుడి ఉంది. ఇప్పుడు మీరు అడిగిన దీంట్లో స్త్రీ శాపం, అన్నిటికన్నా అతి పవర్ఫుల్ శాపం ఏదన్నా ఉంది అంటే స్త్రీ శాపం. అంటే పంచశాపాలను విన్నాను సార్ నేను. వీటిల్లో కల్లా అతి, ఎందుకు అంటే స్త్రీ ఒక లివింగ్ ఎనర్జీ అండి. ఆ ఎనర్జీ నోట్లో నుంచి ఏది వచ్చినా అది శాపం కింద మారుతుంది, మంత్రం కింద మారుతుంది. సృష్టిలో వాళ్ళకి అంత పవరు, అంత ప్రాముఖ్యత. సో వీళ్ళని తరచూ తెలుసో తెలియకో ఏడిపించే వాళ్ళకి, వీళ్ళకి ఎక్కడ ప్రతిబంధకాలు అవుతాయి అంటే ఈ శాపాలు అనేవి వాళ్ళ అభివృద్ధికి ఇవి ప్రతిబంధకాలు అవుతాయి. సపోజ్ ఏదైనా బిజినెస్ జరుగుతుంటే ఆ బిజినెస్ సడన్గా ఆగిపోవడం, ఆ తర్వాత ఫైనాన్షియల్గా బాగుంటారు, మీరు జాతకం ఎక్కడ చూపించుకున్నా బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ వాళ్ళు బ్లాకేజ్ ఉంటుంది. ఎందుకు బ్లాకేజ్ అనేది అసలు క్వశ్చన్ మార్క్. సో వాళ్ళు ఎన్ని దేవాలయాలు తిరిగినా ఏం చేసినా ఆ శాపం అనేది దాని యొక్క ప్రభావం చూపిస్తూనే, అంటే ఫైనాన్షియల్గా కూడా ఆ ప్రభావం ఉంటుంది, ఫైనాన్షియల్గా కూడా చూపిస్తుందండి. అందుకే యాన్సెస్టర్స్ ఉండే దాంట్లో కూడా మనం ఇంతకుముందు చెప్పిన వీడియోలో చెప్పాం, అది ఖచ్చితంగా ఫైనాన్షియల్ మీద పడుతుంది. సో మ్యాక్సిమం ఎప్పుడు మనిషి మనం కళ తెరుచుకుంటామంటే ఫైనాన్షియల్ మీద పడినప్పుడు మన ఐస్ ఓపెన్ అవుతాయి. సో వీటికి అతి ప్రాముఖ్యమైన స్థలం ధర్మస్థలం అంటే శ్రీ మంజునాథేశ్వరుడు. చాలా ప్రఖ్యాతి చెందిన ఆలయం. ఈ ఆలయంలో అతని మనస్సు చాలా మంచిదండి, క్షమించే తత్వం ఉంది. ఆ మంజునాథుడికి చేసిన తప్పులు మనం సిన్సియర్గా వెళ్ళి అక్కడ ఒప్పుకుంటే ఆ శాప విమోచనం అనేది ఎలా చేస్తారంటే ఆయన, అక్కడ కూడా చాలా రూల్స్ ఉన్నాయండి అతను చేయడంలో కూడా. ఆ విమోచన కాండలో అతను చెప్పేది ఏంటి అంటే, మీరు పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపంతో మీరు వెళ్ళి ఆ దేవాలయంలో మీకు సాయంత్రం అండి 6:30 నుంచి 8 గంటల మధ్యలో ఇది చేస్తారు. ఇది స్త్రీ శాప విమోచన పూజ అంటారు దీన్ని. ఈ స్త్రీ శాప విమోచన పూజ మీరు ఇక్కడికి వెళ్ళేటప్పుడు వీలైతే మీకు అవకాశం ఉంటే తెల్లని వస్త్రాలతో వెళ్ళాలి. ఈ తెల్లని వస్త్రాలతో వెళ్ళి స్వామికి వాళ్ళు పూజ చేసేటప్పుడు మీరు పశ్చాత్తాప భావనతో, మేము ఏదో అజ్ఞానంతో మా వల్ల తెలుసో తెలియక తప్పులు జరిగాయి, మేము తరువాత ఇక
దాని తర్వాత మేము ఎప్పుడూ ఏడిపించాం అకారణంగా మేము ఏడిపించాము అని స్వామి దగ్గర మీరు ఒప్పుకున్నట్లయితే మీకు ఆ టైంలో చేసేటప్పుడు అండి ఎంత వైబ్స్ తెలుస్తాయంటే మీలో ఆ శాపాన్ని పట్టి మీ ఒంట్లోనే మీకు తెలియకుండా అలా ఊగుతూ ఉంటారు ఆ పూజ జరిగే టైంలో. ఆ ఇంపాక్ట్ ఉండేవాళ్ళు ఆ ఒక డీప్ ట్రాన్స్లోకి వెళ్ళి మీకు తెలియకుండానే అలా వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి బాడీలో. ఆ చలనాలు పక్కన ఉండేవాళ్ళు గమనించవచ్చు. అంత శక్తివంతమైన ప్రదేశం. ఆ తర్వాత కూడా మీరు ఇది పూజ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మినిమం 6 రోజులైనా దాంట్లో మినిమం 6 రోజులైనా స్త్రీతో తగువు పెట్టుకోవడం కానీ ఇలాంటి తగువులు గొడవలు ఇలాంటివి ఏవీ లేకుండా మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండడం. వీటిలో ఇంకోటి కూడా ఉందండి. ఈ స్త్రీ శాపంలో రెండోది తల్లికి దీర్ఘకాలిక అనారోగ్యం ఉండి ఆమెకి ఏం చేసినా ఆరోగ్యం సరికాకపోతే అది కూడా ఒక రకమైన స్త్రీ శాపం. దానికి కూడా విమోచన ఈ ధర్మస్థలానికి వచ్చి మీరు సాయంత్రం పూట 6:30 నుంచి 8 గంటల మధ్యలో ఆ టికెట్ తీసుకొని అక్కడ మీరు నిలబడినట్టయితే ధ్వజస్తంభం ప్రతిరోజు ఉంటుందండి ఈ సేవ. ఆ ధ్వజస్తంభం ఆ లెఫ్ట్ సైడ్ చేస్తారు. ఇది అక్కడ నిలబడి మీకు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే మీ పశ్చాత్తాప భావన అనేది మాత్రం ఉండాలండి. ఆ భావన ఉంటేనే ఆ పూజ ఫలితం వస్తుంది. ఆ శాపం నుంచి విరుగుడు వస్తుంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఆయన పశ్చాత్తాపంతో ఉండే వాళ్ళని ఖచ్చితంగా క్షమించి అతను దాన్ని ఏం చేస్తారంటే దాన్ని పరివర్తన చేస్తాడు. ఆ శాపం నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తాడు. ఒక 3 రోజుల తర్వాత నుంచే ఈ శాప విమోచన మీ డెవలప్మెంట్స్ అనేది చూస్తారండి. కర్ణాటక ధర్మస్థలాలు. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు సార్. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఏ రోజైనా మీరు వెళ్ళచ్చు. సోమవారాలు మంచిది. సో వీలు కాకుంటే మీరు ఎప్పుడైనా ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ టైం వెళ్ళినా సాయంత్రం 6:30 నుంచి 8 గంటలు. ధర్మస్థల గురించి ఈ మధ్య కాలంలో జరిగిన చాలా మందికి తెలిసింది ఆ క్షేత్రం గురించి. అంటే వెళ్ళేది ఎలా అండి? ఇంకా దగ్గరలో ఏమన్నా ఎలా వెళ్ళాలి? ధర్మస్థలకి వెళ్ళాలి అంటే బెంగళూరు నుంచి ఒక 5 గంటల ప్రయాణం. సో లేదు మంగళూరు నుంచి ఒక 4 hours జర్నీ అండి, మంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి. సో నియరెస్ట్ మీకు బస్సు జర్నీ అయితే బెంగళూరు నుంచి డైరెక్ట్ బస్సెస్, డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. సో ధర్మస్థల ట్రైన్ లేకపోవచ్చు. సో బస్సెస్, సొంత ఓన్ వెహికల్స్. ఎయిర్పోర్ట్ అయితే మాత్రం నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మంగళూరు, కానీ మంగళూరు దగ్గర. బెంగళూరు కొంచెం 5 hours 6 hours ట్రైన్. అంటే మామూలుగా వెళ్ళిపోవచ్చు సార్ ట్రావెలింగ్. రోడ్స్ అన్ని కొంచెం ఆ సకలేశ్వర ఘాట్ ఉంటాయి, కొంచెం బాగానే ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. సో వెళ్ళి పరిహారం చూసుకొని ఆ పక్కనే ఉన్న 40 కిలోమీటర్లో ఉన్న కుకీ క్షేత్రాన్ని సందర్శించవచ్చు. సో మీరు వీటితో పాటు కూడా ఇంకొక మహిమాన్విత ఆలయం ఉందండి అక్కడ. మీరు ఎవరన్నా మంగళూరు నుంచి వచ్చేవాళ్ళు మంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి దిగి ఒక 12 కిలోమీటర్ల దూరంలోనే కటిల్ అని ఉంది. కటిల్ దుర్గా పరమేశ్వరి ఆలయం. మీరు కానీ ఆ సాయంత్రం హారతి కానీ చూస్తే ఆ తేజోమయ రూపానండి వాళ్ళు చేస్తారు. రోజు సాయంత్రం దీపాలంకరణ 2 కళ్ళు చాలా. ఇప్పుడు మీరు చెప్తుంటేనే అనిపిస్తుంది. అసలు అమ్మవారు లింగ రూపంలో ఉంటారండి. అమ్మవారు లింగ రూపంలో ఉంటారు. సో లింగ రూపంలో ఉండడం వల్ల అమ్మవారి అలంకరణ, ఆ దీప సేవ, ఈమె ఎక్కువ ఎందుకు కటిల్ దుర్గా పరమేశ్వరి అంటే 1970sలో ఆ మొత్తం ల్యాండ్ స్లైడ్ అవుతుందండి. ఈ ల్యాండ్ స్లైడింగ్లో మనకేమవుతుంది అంటే మొత్తం నది, అదొక 3 పాయలు కలిసే ప్లేస్ అది. మీకు ఆ గుడికి వెళ్తుంటే కింద నదీ ప్రవాహం శబ్దం వినిపిస్తుంటుంది. మీకు ఏమనిపిస్తుంది అంటే ఇదేమో నది మధ్యలో కట్టారా అనిపిస్తుంది. కానీ ఆ కట్టిన దేవాలయ నిర్మాణం వాళ్ళు ఏం చేశారు అంటే ఆ ల్యాండ్ స్లైడ్ అయినప్పుడు ఊర్లు కొట్టుకొని పోతూ ఉంటాయండి. పోతూ ఉంటే ఒక పెద్ద బండ వచ్చి ఆపత్తి, ఒక పెద్ద రాయి. కేదార్నాథ్లో మీకు ఏ ఇన్సిడెంట్ మొన్న జరిగిందో అది 1970లో ఆ కటిల్ దుర్గా పరమేశ్వరి దగ్గర జరిగింది. ఆ 1970 సంవత్సరంలో 70-75 మధ్యలో జరిగిందండి అది. సో ఆ పెద్ద రాయి వచ్చి అమ్మవారికి అడ్డంగా నిలబడుతుంది.
ఆ రాయి ఇప్పుడు గుడిలో మీరు ఎంటర్ కాగానే ఎడమ చేయి పక్క ఒక పెద్ద రాయి ఉంటుందండి. ఎంటైర్ గుడిని ఆపింది. ఆ ప్రవాహం మిగతా అంతా కొట్టుకోపోతే అమ్మవారు మాత్రం ప్రత్యక్షంగా అలానే ఉండిపోయారు. ఈ క్షేత్రంలో ఇప్పటికీ ఆ రాయి మనం లెఫ్ట్ పోగానే మామూలుగా టెంకాయ తీసుకొని ఆ టెంకాయ రాయి మీద వేస్తామండి. ఆ రాయి గట్టి అంటే రాయి అనకూడదు, దాన్ని కొడతాం. అది కొట్టడం వల్ల ఏమవుతాయి అంటే మన శత్రువులు ఎవరన్నా ఉన్నా, మనకు తెలియని శత్రువులు ఎవరన్నా, శత్రు బాధతో ఎవరన్నా ఇబ్బంది పడుతున్నా, ఈ శత్రు బాధతో ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా అదొక పరిహారం అండి. ఎంటర్ కాగానే ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఈ గుడి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే చండీ హోమాలకి చాలా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం అమ్మవారు. సో దీని వెనకాన, ఈ దేవాలయం వెనకాన ఒక వనం లాగా ఉందండి, సర్పవనం లాగా ఉంది. అక్కడ ఒక పుట్ట ఉంది. ఆ పుట్టలో కొన్ని వందల నాగుపాములు నివసిస్తుంటాయి. కొన్ని వందల నాగుపాములు మన కళ్ళతో మనం చూడొచ్చండి, మన కళ్ళతో మనం. సో మనకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను ఒక యాగశాల కూడా మేము అక్కడ కట్టించామండి. ఈ చండీ హోమాలకి మాత్రం ఈ సహస్ర చండీ ఇవన్నీ ఏది చేయాలన్నా ఆ క్షేత్రంలో చేయడం వల్ల అమ్మవారు కేవలం వాటి వల్ల పూర్తి ఫలితాలు ఇచ్చే ప్రదేశం ఏదైనా ఉంది అంటే కటిల్ దుర్గా పరమేశ్వరి. ఇక్కడికి వెళ్ళి ఈ అమ్మవారి దగ్గర మీ కోరిక మొక్కొని మీరు ఒక్కసారి ఆలయంలోకి వెళ్ళంగానే మీకు అసలు మీరు ఆ వైబ్స్ ఫీల్ అవుతారండి అమ్మవారిది. ఫీల్ అయిన తర్వాత మీరు అక్కడ నిద్ర చేసిన తర్వాత ఇక్కడ మొత్తం మీ కర్ణాటక మొత్తం అందరికీ తెలిసింది. ముఖ్యంగా ఈ శెట్టి ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ముంబైలో మీకు ఏవైతే శెట్టి అనే ఫ్యామిలీ వాళ్ళు ఉంటారో ఈ శెట్టి ఫ్యామిలీస్కి అందరికీ కూడా వాళ్ళ ఇలవేల్పు ఎవరు అంటే ఈ కటిల్ దుర్గా పరమేశ్వరి అమ్మవారు. మీరు ముంబైలో కానీ వెళ్ళి ఆ బిజినెస్ ప్లేసెస్లో మీరు ఎక్కడ చూసినా అమ్మవారి ఫోటో ఉంటుంది. సో అమ్మవారి ఫోటో ఉంటుంది. సో ఇక్కడ విశేషమైనది ఏంటంటే యక్షగానం అనేది సేవ చాలా ఇంపార్టెంట్. ఈ యక్షగాన సేవ కేవలం ఈ టెంపుల్లో మాత్రమే జరుగుతుంది. దాదాపుగా 2 సంవత్సరాల దాకా అన్ని బుకింగ్ అయిపోయింటాయండి. అంటే 2 ఇయర్స్కి. ఈ అమ్మవారికి ఎంత ఇష్టం అంటే ఈ సేవ ఏదన్నా రామాయణం కానీ మహాభారతం కానీ అక్కడ వాళ్ళు ఆర్టిస్టుల దగ్గర ఆ డ్రామాల దగ్గర ఆ కథ మొత్తం చెప్పిస్తారండి. స్వయంగా అమ్మవారే వచ్చి అక్కడ కూర్చొని వింటారు అనేది ఈ రోజుకి నమ్ముతారు. ఎంత అంటే అండి ఆ టెంపుల్ మళ్ళీ గవర్నమెంట్ కాకపోయినా వాళ్ళ ఒక ఫ్యామిలీ నుంచి వస్తుంది, అనువంశికంగా వస్తుంది. అది వాళ్ళే దాన్ని సంరక్షిస్తున్నారు. వాళ్ళకి రాత్రులు నవరాత్రులు ఇవన్నీ చేస్తారండి. అసలు వాళ్ళు ఉత్సవాలు చేస్తారు. ఆ ఉత్సవాలు అసలు నిజంగా 2 కళ్ళు సరిపోవు. అసలు మీరు అమ్మవారి విగ్రహం చూస్తేనే మీకు ఇంకా కొద్దిసేపు చూడాలనిపిస్తుంది, ఇంకా కొద్దిసేపు చూడాలనిపిస్తుంది. ఖచ్చితంగా చాలా పెద్ద ఆలయం. సుమారుగా వాళ్ళు ఆ కాలాల్లోనే దాదాపుగా 100 కోట్లు ఖర్చు పెట్టి ఆలయ నిర్మాణం చేశారండి. అప్పట్లో 100 కోట్లు పెట్టారు. ఈ ఆలయానికి చండీ హోమం అనే ప్రత్యేకత. మీరు చండీ హోమం ఎవరు కావాలన్నా ఎవరైనా చేయించుకోవాలంటే డైరెక్ట్గా వాళ్ళే టెంపుల్ వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రదేశంలోనే అమ్మవారు గర్భగుడి ఉంటుంది. గర్భగుడి వెనకాన్నే అన్నీ చేస్తుంటారు. లేదు ఇంకొంచెం సహస్ర చండీ లాంటివి పెద్దవి ఏదన్నా చేయాలంటే ఇప్పుడు ఆ యాగశాల ఆ వనంలో అంటే లైవ్ ఎనర్జీ స్నేక్స్ అండి. అక్కడ మీరు కానీ చూసినట్లయితే డైరెక్ట్గా వర్షం కానీ శివలింగం పైన రూఫ్ ఏముండదండి, అంత దూరం తీసేసుకుంటారు. నేరుగా కిరణాలన్నీ స్వామివారి మీదే పడుతుంటాయి. స్వామి లోపల శివలింగం ఉంటుంది. ఆ శివలింగం పైన నేరుగా నేను చెప్పేది వనంలో నేను చెప్పేది ఎక్కడైతే యాగశాల నిర్మాణం జరిగిందో, ఎక్కడైతే ఇప్పుడు నాగులు ఉన్నాయన్నామో ఈ నాగుల ప్రదేశంలో డైరెక్ట్గా పైన పడతాయి. అద్భుతంగా ఉంటుంది చూడండి. అస్సలు మీరు దాన్ని ఇంకా చూసే కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది. స్టేకి వాళ్ళవే ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన రూమ్సే ఉన్నాయి. వాళ్ళ రూమ్స్లో మీరు బ్రహ్మాండంగా స్టే చేయొచ్చు. వాళ్ళ ఉత్సవాలు మాత్రం చూడదగిందండి. రోజు రాత్రులు యక్షగాన సేవ జరుగుతుంటుందండి. యక్షగాన సేవ కూడా అంటే ఇది బహుశా ఎవరు కటిల్ దుర్గా పరమేశ్వరి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి.
సో మీరు అవకాశం ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించడం అనేది ఈ ధర్మస్థలం, ఈ కుకే, ఆ తర్వాత కటిల్లు, ఇవన్నీ కూడా మంగళూరు నుంచి వచ్చే వాళ్ళకి చాలా వసతిగా ఉంటాయి. వాళ్ళు వెళ్ళొచ్చు. ఒకవేళ వీళ్ళు చూసుకుని ఒక 3-4 రోజులు టూర్ అని పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ 3 దేవాలయాలు కూడా వెళ్ళి రావచ్చు. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ ఇవి. ధన్యవాదాలు. థాంక్స్.